వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ DMHO కలెక్టర్ ఆదేశాల మేరకు బేటీ బచావో బేటీ పడావో భ్రూణ హత్యలను అరికట్టాలని క్యాన్సర్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ భ్రూణ హత్యలు జరగకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా నిషేధించాలని, బేటీ పడావో బేటీ బచావో ఆడపిల్లలను రక్షించాలని, బడికి పంపించాలని, బడి ఈడి పిల్లలను సంరక్షించే క్రమంలో సమాజంలో నేరాలు ఘోరాలు జరిగితే 100కు డయల్ చేసి సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ శృతి, నెహ్రూచంద్, రామ్మోహన్ రావు, సులోచన, సత్యప్రకాష్, కృష్ణమూర్తి, నరేష్, స్టాఫ్ నర్స్, రామేశ్వర్, ANMలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్లో క్యాన్సర్కి సంబంధించిన దినము అండ్ ఇంకొకటి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాము, అట్లనే స్పర్శ్ ప్రోగ్రామ్, ఇవన్నీ మూడింటికి సంబంధించిన నేషనల్ ప్రోగ్రామ్కి సంబంధించి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఉద్దేశం ఏంటంటే బేటీ బచావో బేటీ పడావోలో ముఖ్య ఉద్దేశము పిల్లలు గర్భ సమయంలోనే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. సో ఈ భ్రూణ హత్యలు జరగకుండా లింగ నిర్ధారణ కాకుండా ఇవన్నీ చట్టరీత్యా మనం లింగ నిర్ధారణ చేయడం కూడా చట్టరీత్యా నేరము. సో ఆడపిల్లలను కాపాడే ఉద్దేశంతో భాగంగా ఆడపిల్లలను రేషియో తగ్గిపోతుంది కాబట్టి ఆడపిల్లలను మనం చదివియాలి, మంచి వాళ్ళ భవిష్యత్తు వెలుగునియాలి. సో ఈ ఉద్దేశం ప్రకారంగానే ఉంటున్నాం కాబట్టి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమే అది కాబట్టి సో ఆడపిల్లలని ఈ లింగ నిర్ధారణ చేసి చంపేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో ఇవి కాకుండా కాపాడాలి. సో ఈ హెల్ప్ లైన్లో ఉన్న నెంబర్ ధర్మసాగర్ PSC నందు డాక్టర్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది, సూపర్వైజర్లు అందరి సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి. ఉదాహరణకు మొన్న ఒక రిటైర్డ్ ఆర్మీ జవాను ఒక స్త్రీని ఘోరంగా చంపడం జరిగింది. దానికి కారణం ఏంది? ఆ వీడియోలు చూసి ఏ విధంగా చంపితే సాక్ష్యం లేకుండా అవుతుందనే ఉద్దేశంతో ఆ వీడియోను చూసి అది ఫాలో అయ్యి ఆ విధంగా చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటా పోతే మహిళలపైన, ఆడపిల్లలపైన ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. అట్లాంటి నేరాలను అరికట్టాలంటే మనము 100ను ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ వారికి సమాచారం ఇస్తే వాళ్ళు త్వరగా చర్యలు తీసుకొని అట్లాంటి సైబర్ నేరాలు జరగకుండా అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మేము ప్రజలకు ఈరోజు ఈ ర్యాలీలో ఉద్దేశించి చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.